హాయ్ టు ఆల్. వీడియోలో వీళ్ళ చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేసి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ పోస్టల్ నుంచి మనకు పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అయితే రాబోతుందని ఇంతకు ముందుగా ఒక వీడియో చేశాను. దానిలో మీకు అప్రాక్సిమేట్లీ 35,000 అబౌవ్ మీకు పోస్టులు అయితే భర్తీ చేస్తారని చెప్పాను. బట్ మనకు అఫీషియల్గా ఈ రోజు అయితే మనకు వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో 44,200 చిల్లర పోస్టులు ఏమో మనకు భర్తీ చేస్తున్నామని వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు మెన్షన్ చేశారు. మనం ఇంతకుముందుకు ఏదైతే చెప్పామో దానికంటే ఇంకా ఎక్కువనే పోస్టులు అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు ఈ రోజు అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఏమైనా మెన్షన్ చేశారు, ప్రతిదీ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ చాలామంది వచ్చేసి బ్రదర్ నాకు 10th ఇన్ని మార్కులు వచ్చాయి, నేను అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసిన వేస్ట్ అనేది. కాబట్టి వీడియో చూసినప్పుడు ఒకటి రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత ఇంకా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కానీ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు అక్కడ మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు ఇండియన్ పోస్టల్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు, ఈ రోజు అయితే వస్తుంది. ఇది నోటీస్ వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చిందంటే జూలై 12, 2024, మనకు ఓవరాల్గా 3 days అవుతుంది అనమాట. దీనిలో వచ్చేసి మనకి కింద చూసుకుంటే సెకండ్ పేజీలో దీనిలో ఏమేమి పోస్టులు భర్తీస్తున్నాం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే డాక్ సేవ కింద భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే కన్నా వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు షెడ్యూల్ ఇచ్చినటువంటి డేట్స్ వచ్చేసి మనకు జూలై 15, 2024, అంటే మనకు ఈ రోజు అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. అంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు 11, 12 ఆ టైంలో మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిన తర్వాత నేను కూడా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి అంటే ఓవరాల్గా మనకు ఓన్లీ 20 days మాత్రమే టైం అయితే ఇచ్చాడన్నమాట అప్లై చేసుకోవడానికి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటున్న వాళ్ళు ఈ 5 రోజుల లోపల మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ మూమెంట్ వరకు అయితే వెయిట్ చేద్దాండి. సర్వర్ స్లో వల్ల మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవ్వదన్నమాట. అండ్ ఎవరైతే అప్లై చేసినటువంటి వాళ్ళకు మళ్ళీ అంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఏమన్నా మీరు మిస్టేక్ చేసింటే వారికి ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఎడిట్ ఆప్షన్ అనేది మనకు ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఎడిట్ అయితే ఇచ్చాడనమాట. మీరు ఈ డేట్స్లో మీరైతే ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ఇది ఇండియన్ పోస్టల్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియా పోస్ట్ GDS online.gov.in అని మీరు గూగుల్ క్రోమ్లో టైప్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఒకటి స్క్రోల్ అవుతుంది కదా, GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 అని ఇచ్చి మనకి ఇక్కడ ఓవరాల్గా మనకు మెన్షన్ చేశాడు. ఎన్ని పోస్టులు అంటే కన్నా నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 44,228 పోస్టులు అనేది భర్తీ అయితే చేస్తామని ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. అంటే మనకి ఇంకా స్టేట్ వైజ్గా అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ఇంకా స్టేట్ వైజ్గానే మనకు ఈరోజు 12 లోపు మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. దానిలో వచ్చేసి ఏంటంటే ఏపీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ ఏపీలోన ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని మనకు అఫీషియల్గా మనకు వాళ్ళు షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట వేకెన్సీ 10-2ది. బట్ ఏంటంటే ఓవరాల్గా మనకు 44,228 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వారితో పాటు ఇక్కడ మనకు చూసుకుంటే పక్కనే ఆన్లైన్ సబ్మిషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 15, 2024 నుండి ఎండ్ డేట్ వచ్చేసి ఆగస్టు 5, 2024 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని వాళ్ళే అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కానీ ప్రతి ఒక్క పోస్ట్కి ఇక్కడ 18 సంవత్సరాలు అయితే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 సంవత్సరాలు. ఇక SC, ST వాళ్ళకి వచ్చేసి 45 అండ్ OBC వాళ్ళకి వచ్చేసి 43 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు అప్పర్ ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి SC అండ్ ST వాళ్ళకు, OBC వాళ్ళకు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా ఎవరైతే సింపుల్గా 10th పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే కన్నా ఇక్కడ మనకు BPM బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి శాలరీ ఒకవేళ మీకు జాబ్ వచ్చిందంటే కన్నా 12,000 నుండి 29,380 వరకు శాలరీ వస్తుందన్నమాట. అండ్ ఇంకోటి కింద వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి డాక్ సేవకి 10,000 నుండి 24,470 వరకు శాలరీ అయితే వస్తుంది. అండ్ ఒకటి వచ్చేసి మీకు జాబ్ అనేది మీకు వచ్చిన తర్వాత మీరు 8 hours మీరు డ్యూటీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, 4 hours డ్యూటీ మాత్రమే చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మీకు ఈ శాలరీ అయితే తక్కువ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకోటి మీరు ఏ జాబ్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని కొట్టడం బెటర్ అని నా ఉద్దేశము. ఎందుకంటే ఏ జాబ్ లేని వాళ్ళు ఈ జాబ్ అని వచ్చే అంటే ఈ జాబ్ చేసుకుంటూనే మీరు ఇంకా వేరే అదర్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. మనకంటూ ఎంతో అంత కొద్ది ఇన్కమ్ అయితే ఉంటుందన్నమాట. వాటితో పాటు డ్యూటీస్ కూడా మనకు 4 hours మాత్రమే కాబట్టి డ్యూటీస్ అనేది మనకు అంటే మన అదర్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి అయితే కొద్దిగా టైం అయితే దొరుకుతుంది అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి.
ఇక నెక్స్ట్ ఆల్రెడీ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి అయితే చెప్పాను కదా. అండ్ కొంతమంది వచ్చేసి బ్రదర్ నేను 10th నాకు 500 మార్క్స్ వచ్చాయి, నేను అప్లై చేసుకోవచ్చా, లేదంటే 400 వచ్చాయి, 50 వచ్చాయి, 600 వచ్చాయి, అండ్ గ్రేడ్స్ వచ్చేసి మాది కరోనా పాసు అన్ని మాకు 10.10 వచ్చాయి, ఈ విధంగా మేము అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఇక నేను ఒకటి చెప్తాను, మీరు అప్లై చేసుకోవాలంటే ఎవరికైతే 550 అబోవ్ ఎవరైతే స్కోర్ వచ్చి ఉంటుందో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 9.5 అబోవ్ ఎవరికైతే గ్రేడ్స్ వచ్చింటే వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే మీ లోకల్ అంటే మీ కేటగిరీకి మీకు ఉన్నటువంటి ఆ జోన్లోన తక్కువ కాంపిటీషన్ ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంది. లేదు మీకంటే ఎక్కువ స్కోర్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి జాబ్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనం అప్లై చేసిన తర్వాత మన 10th క్లాస్ మార్క్స్ మీద వచ్చినటువంటి మార్కులని ఆధారంగా కంప్యూటర్ బేస్డ్గా మనకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారన్నమాట. ఆ షార్ట్ లిస్ట్ చేసినటువంటి వాళ్ళ మెరిట్ లిస్ట్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనం అన్ని కూడా సబ్మిట్ చేస్తే మనకైతే జాబ్ అయితే ఇస్తారు. ఒకవేళ మనం ఇంటర్వ్యూకి కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ వెళ్ళకపోతే మనకు జాబ్ అయితే ఇవ్వరనమాట. అంటే ముందుగా మనకు 10th క్లాస్ వచ్చిన మార్కులను బట్టి మనల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇక లాస్ట్ అప్లికేషన్ ఫీజు. ఇక్కడ పేమెంట్ విషయానికి వస్తే కన్నా మీరు 100 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ ఎవరైతే SC ST వాళ్ళు కానీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ అండ్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ కొంతమంది అడిగారు కదా బ్రదర్ ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎవరు అప్లై చేసుకోకూడదని. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే 9.5 అబోవ్ ఎవరైతే స్కోర్ వచ్చి ఉంటుందో గ్రేడ్స్ వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే 550 స్కోర్ ఎవరైతే వచ్చింటో వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అండ్ వారితో పాటు ఇక్కడ SC ST వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ అండ్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో అండ్ ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు. కాబట్టి మీకు ఎన్ని మార్కులైనా రాని, మీకు 400 మార్కులు రాని 500 మార్కులు రాని ఎన్ని మార్కులైనా రాని మీరు అప్లై చేసుకుంటా అంటే చేసుకోండి. మొబైల్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు అయితే లేదు కాబట్టి మీరు అప్లై చేసినా మీకు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయ్యి మీరు జాబ్కి వచ్చారంటే ఓకే. ఒకవేళ జాబ్ రాలేదనుకోండి లైట్ తీసుకోండి. ఎందుకంటే మీకు అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి మీరు అప్లై చేసి ఒకసారి ట్రై చేయండి అంతే. అండ్ ఇంకోటి దీనికి వచ్చేసి మనకు షార్ట్ లిస్ట్ అనేది చేసి మనకు ఓవరాల్గా 6 మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే 6, 7, 8 ఈ విధంగా అనమాట. కాబట్టి మనం ప్రతి మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందా లేదని మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఏదో ఒక దానిలో మన పేరు ఉంటే కానీ ఓకే, ఒకవేళ లేదంటే కానీ లైట్ తీసుకొని మనం వేరే జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట అంతే. ఇంతపటి తిరుగుడో మనకు ఇండియన్ పోస్టుల నుంచి మనకు ఓవరాల్గా 44,228 పోస్టులతోటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఈ రోజు అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది 11 నుంచి 12 ఆ విధంగా. అండ్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అక్కడ పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.